హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా 4 రకాల ఫ్రూట్ జ్యూస్ రెసిపీస్ని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. మన ఫస్ట్ జ్యూస్ వచ్చేసి లెమన్ పంచ్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. సర్వింగ్ గ్లాస్ తీసుకొని ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసిన నిమ్మకాయ ముక్కని వేయాలి. వన్ టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు నానబెట్టుకున్న సబ్జా గింజల్ని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక పచ్చిమిరపకాయని ఇలా మధ్యలోకి చీల్చుకొని వేసుకోవాలి. ఇందులోనే కొన్ని పుదీనా ఆకులను కూడా వేసుకొని 4 లేదా 5 ఐస్ ముక్కలను కూడా వేసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ వరకు పంచదారను కూడా వేసుకోవాలి. ఇందులోనే పావు టీ స్పూన్ ఉప్పును కూడా వేసుకోవాలి. ఒక కప్పు వరకు నీళ్ళను వేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒక గ్లాస్ని పెట్టి మొత్తం పైనుంచి కింద వరకు గ్లాస్ని షేక్ చేయాలి. ఇలా షేక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన లెమన్ పంచ్ రెడీ అయిపోయింది. ఈ లెమన్ పంచ్ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. మన నెక్స్ట్ జ్యూస్ రెసిపీ వచ్చేసి క్యారెట్ అండ్ యాపిల్ జ్యూస్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా మిక్సీ జార్ని తీసుకొని అందులో 3/4 కప్ వరకు క్యారెట్ని వేసుకోవాలి. 3/4 కప్ వరకు యాపిల్ని కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ వరకు తేనెను వేసుకోవాలి. అరకప్ వరకు నీళ్ళను వేసుకోవాలి. 4 లేదా 5 ఐస్ ముక్కలను వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి జాలిగంటను పెట్టుకొని ఒక క్లాత్ వేసుకొని జ్యూస్ని వేసుకొని నేను వీడియో క్లిప్లో చూపించినట్టుగా వడకట్టుకొని తీసుకోవాలి. అంతేనండి, టేస్టీ అండ్ హెల్తీ క్యారెట్ యాపిల్ జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ క్యారెట్ యాపిల్ జ్యూస్ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్గా కుదురుతుంది. మన నెక్స్ట్ జ్యూస్ రెసిపీ వచ్చేసి దానిమ్మ జ్యూస్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను.
ముందుగా మిక్సీ జార్ని తీసుకొని అందులో 1 కప్పు వరకు దానిమ్మ గింజల్ని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వరకు పంచదారని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. నాలుగు లేదా 5 ఐస్ ముక్కల్ని వేసుకోవాలి. 1/2 కప్పు వరకు నీళ్ళని వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని జాలిగంటలోకి వేసుకొని వడకట్టుకోవాలి. ఇలా వడకట్టి తీసుకున్న జ్యూస్ని సర్వింగ్ గ్లాస్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన దానిమ్మ జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. మన నెక్స్ట్ జ్యూస్ వచ్చేసి పుచ్చకాయ జ్యూస్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ముందుగా మిక్సీ జార్ని తీసుకొని 1 కప్పు వరకు పుచ్చకాయ ముక్కల్ని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని వేసుకోవాలి. మీరు తీసుకున్న పుచ్చకాయ స్వీట్నెస్ని బట్టి పంచదారని వేసుకోవాలి. ఇందులోనే చిటికెడు ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి. 4 లేదా 5 ఐస్ ముక్కలను వేసుకొని మూత పెట్టి మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టి తీసుకొని ఒక గిన్నెలోకి జాలిగంటను పెట్టుకొని వడకట్టుకొని తీసుకోవాలి. ఇలా వడకట్టుకున్న జ్యూస్ని సర్వింగ్ గ్లాస్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నానబెట్టిన సబ్జా గింజలను వేసుకోవాలి. వడకట్టుకొని పక్కన పెట్టుకున్న జ్యూస్ను వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన మన పుచ్చకాయ జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ జ్యూస్ రెసిపీస్ మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ జ్యూస్ రెసిపీస్లో మీకు ఏ జ్యూస్ రెసిపీ అయితే బాగా నచ్చిందో ఆ జ్యూస్ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ జ్యూస్ రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.